అందరికీ నమస్కారం అండి. మన చేతుల్లోనే ఆరోగ్యం పేజ్ని ఫాలో అవుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు మధుకిరణ్. సో ఈ వారం మన గెస్ట్ స్పీకర్ సంధ్యారాణి. సో మన టాపిక్ ఈ వారం మనం మాట్లాడేది ఆవిడతోటి చర్మ సమస్యల గురించి, ఎలా హోలిస్టిక్ అప్రోచ్తో చర్మ సమస్యలు ఆ, నుంచి కేర్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాము. సో థ్యాంక్ యూ ముందుగా మీ అందరి సపోర్ట్తోనే ఈ సెషన్స్ వారం వారం జరుగుతూ వస్తున్నాయి. ప్రతి గురువారం ఈ టైంలో మీ అందరిని పలకరించడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ ముందుగా సంధ్యారాణి గారి గురించి చెప్తాను. సో ఆవిడ ఒక హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్, అలాగే సో క్లినికల్ న్యూట్రిషన్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చాలా థెరప్టికల్ డైట్స్లో స్పెషలిస్ట్. అండ్ స్పెసిఫిక్గా ఇప్పుడు స్కిన్ డిసీజెస్ రిలేటెడ్గా న్యూట్రలైజ్తో అసోసియేట్ అయ్యి న్యాచురల్గా ఎలా స్కిన్ డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి, లేకపోతే కేర్ తీసుకోవాలనే దాని గురించి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆవిడకి 2023లో తెలంగాణ స్టేట్ నుంచి చికిత్సా భూషణ్ అవార్డు కూడా వచ్చింది. అండ్ చాలా విషయాలు మనతో ఇంకా ఆవిడే స్వయంగా మాట్లాడబోతున్నారు. సో డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. వెల్కమ్. Thank you so much, Madhu. Indeed, my pleasure. వెల్కమ్ సంధ్య గారు. వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. Thank you so much. అందరికీ నమస్తే అండి. సో ముందుగా టు స్టార్ట్ విత్ మీ హోలిస్టిక్ న్యూట్రిషన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే న్యూట్రిషనిస్ట్ నుంచి లేదా డైటీషియన్, అంటే ఒక హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ నుంచి హోలిస్టిక్గా అసలు ఈ అప్రోచ్ ఎందుకు ఎంచుకున్నారు? సో దాని గురించి ఒక 2 minutes చెప్పిన తర్వాత Yes, విల్ గో ఇంటు దట్. definitely. Yeah. So, back then in 2020, సో మనకు పాండమిక్ స్టార్ట్ అయింది. సో పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎస్పెషల్లీ డైట్ కన్సల్టేషన్ అనేది వర్చువల్ క్లినిక్ లాగా అయిపోయింది. సో అన్లైక్ ద అదర్ నో సెక్టర్స్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్, ఏదైనా సరే యూ హ్యావ్ టు సీ ద పేషెంట్ ఫిజికల్లీ. బట్ డైటీషియన్స్కి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఆన్ కాల్ కౌన్సిలింగ్, ఆన్ కాల్ డైట్ ప్లాన్, ఇదంతా నార్మల్గా ఎక్కువ అయ్యేది. వర్చువల్ కన్సల్టేషన్స్ అనేవి డైటీషియన్స్కి ఎక్కువ అయ్యాయి. And I was just going through these type of virtual consultations. So I was having my pregnancy also then. I was yet to deliver మై సెకండ్ కిడ్ అనమాట. సో నేను అన్ని ఆన్లైన్ కోర్సెస్ చూస్తున్నాను, ఏమున్నాయి అసలు ఒక వర్చువల్ క్లినిక్ అంటే ఏంటి అని కూడా నాకు అప్పుడు తెలియదు. సో ఆ ప్రాసెస్లో ఈ హోలిస్టిక్ న్యూట్రిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఒక మినీ కోర్స్తో వచ్చారు మన డాక్టర్ గారు, డాక్టర్ సురేష్ గారు. సో ఆ కోర్స్ ఓకే, ఇదేదో బాగుంది, హోలిస్టిక్ అప్రోచ్ బాగుంది కదా, ఇట్ ఈస్ జస్ట్ అ మినీ కోర్స్ ఆఫ్ 3 days అండ్ ఈచ్ కోర్స్ ఐ మీన్ సెషన్ ఈజ్ ఫర్ 40 minutes అన్నారు. సరే ఒక ట్రై చేద్దామని నేను స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ డే మీరు నమ్మరు, నా బ్యాక్ మెమరీస్లో ఏదైతే నేను కోల్పోతున్నాను అనుకున్నానో నా ప్రాక్టీస్లో, బికాస్ ఐ యూజువల్లీ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒకరితో బాండ్ పెంచుకోవడం అనేది చాలా ఈజీగా అలవాటు అయిపోయింది. సో ఎప్పుడైతే నేను ఈ క్లినికల్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు, సో నాకు టైం బాండ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఒక పేషెంట్తో ఇంటరాక్షన్ చాలా పెరిగిపోయి, దెన్ నా మిగతా వర్క్ కూడా డిలే అయిపోవడం వల్ల నేను కన్విన్సింగ్గా ఉండేదాన్ని కాదు, ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. నేను ఏదైతే చెప్పాలనుకునేదాన్నో సమ్వేర్ ఎక్కడో కట్ షార్ట్ చేసి చెప్పేసే పరిస్థితి ఉండేది అప్పుడు. బట్ ఈ అప్రోచ్ నేను ఎప్పుడైతే విన్నానో, దెన్ ఐ థాట్ నేను ఇది కదా చూసేది, అసలు నేను దీని గురించి కదా నేను వెతికేది, అసలు ఇలాంటిది ఒక కోర్సు ఒకళ్ళు ఆఫర్ చేస్తున్నారు, లేదంటే ఒక కోర్స్ ఇలాంటిది ఉంది, ఒక డైటీషియన్కి ఇలాంటి నాలెడ్జ్ అవసరము అని అప్పుడు నాకు ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఆ ప్రాసెస్లో అన్ని 3 days కోర్స్ కంప్లీట్ చేశాను. వెంటనే నేను ఆ ప్రోగ్రామ్కి అసైన్ చేసుకొని, దెన్ ఇంటర్నల్గా అన్ని ప్రాసెస్, అసలు ఆ కోర్స్లో ఏంటి, ఆ హోలిస్టిక్ న్యూట్రిషన్ అప్రోచ్ అంటే ఏంటి, అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది మధు.
యాక్చువల్లీ వండర్ఫుల్ జర్నీ టు స్టార్ట్ విత్ అండ్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ టు నో ఆల్ దిస్ అండి. సో లైక్ మీరు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ చాలా మంది రకాల పేషెంట్స్ని చూసుంటారు, డిఫరెంట్ కేసెస్. ఎస్. అంటే మెడికల్గా కేసెస్ చూసుంటారు, నార్మల్గా ప్రివెన్షన్ ఎస్. కోసం వచ్చిన వాళ్ళని చూసుంటారు. సో లైక్ ఈ స్కిన్ డిసీజెస్ రిలేటెడ్గా మీ అంటే హౌ డిడ్ యూ స్పెషలైజ్, అంటే ఆ స్పెషలైజేషన్ ఎలా స్టార్ట్ అయింది, లేకపోతే మీ న్యూట్రలైజ్ తో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది స్కిన్ డిసీజెస్ ఎస్. రిలేటెడ్ గా మీ సో హోలిస్టిక్ దీనికి కూడా రూట్స్ అనేవి సమ్వేర్ మై క్లినికల్ ప్రాక్టీస్ నుంచే ఉన్నాయి. సో క్లినికల్ ప్రాక్టీస్లో ఏంటంటే బర్న్ కేసెస్ అనేవి చాలా అరుదుగా వచ్చేవి. సో అన్ని హాస్పిటల్స్లో బర్న్ వార్డ్స్ ఉండేవి కాదు. అండ్ సేమ్ అపోలో కేసెస్లో కూడా సమ్ విఐపి కేసెస్ని మాత్రమే పిక్ చేసి తీసుకునేవాళ్ళు. బికాస్ బర్న్ కేర్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ మెట్రికులస్ కేర్. సో ఈ బర్న్ వార్డ్స్ ఉండకపోవడం వల్ల నాకేంటంటే నేను ఇంటర్న్షిప్ చేసే రోజుల్లో నాకు ఆ గాంధీ హాస్పిటల్ నుంచి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఈ బర్న్ వార్డ్స్ ని యూనో వెళ్ళి అక్కడ ఆ పరిస్థితుల్ని చూసి దెన్ ఐ థాట్ ఓకే, న్యూట్రిషన్ ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఇన్ స్కిన్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ బర్న్ కేసెస్ కానీ, ఎగ్జిమా కేసెస్ కానీ, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ అలర్జీస్ కానీ. సో అది ఎక్కడో నా బ్యాక్ అండ్ మెమరీస్లో ఈ ప్రాసెస్లో ఉండేది. బట్ ఆల్ ద గ్రాటిట్యూడ్ అండ్ ఆల్ మై థ్యాంక్స్ టు సురేష్ గారు. ఆయన ద్వారా నాకు ఈ న్యూట్రలైజ్ న్యాచురల్స్ అనే ఒక సంస్థలో డైటిషియన్గా, ఒక న్యూట్రిషన్ కోచ్గా ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. సో నేను అక్కడ వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీళ్ళు ఎక్స్క్లూజివ్గా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసి ఉన్నారు. సో న్యూట్రలైజ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇట్ ఈస్ వీట్ గ్రాస్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో ఈ వీట్ గ్రాస్ అనేది మన స్కిన్ రికవరీలో కానీ, స్కిన్ హీలింగ్ ప్రాసెస్లో ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనేది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. సో దెన్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఐ హ్యావ్ జస్ట్ జాయిన్ దట్ ఇన్స్టిట్యూట్ అండ్ నవ్ ఐఎమ్ హియర్ గివింగ్ మై సర్వీస్ టు ఆల్ ద సఫరర్స్ విత్ ద స్కిన్ ఇష్యూస్. యా, యాక్చువల్లీ మీరు ఒక మంచి పాయింట్ వీట్ గ్రాస్ గురించి మాట్లాడారు. డెఫినెట్గా మనం రాబోయే డిస్కషన్లో డెఫినెట్గా వీట్ గ్రాస్ గురించి ఇంకా మరింత డిస్కస్ చేద్దాం డైట్తో పాటు. సో బిఫోర్ గోయింగ్ టు దట్, అంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్లో సపోజ్ స్కిన్ డిసీజెస్ అనుకోండి, యూజువల్గా పీపుల్ హౌ టు సే, నార్మల్గా ఎలా ఉంటుందంటే ఫీవర్ ఉందంటే ఓకే ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది చెప్పేస్తాం బయటికి. బట్ స్కిన్ డిసీజెస్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ పీపుల్ హైడ్ చేయాలనుకుంటారు, అంటే దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్. యూజువల్గా ఏంటంటే తొందరగా చెప్పలేకపోవడం, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ఏదో ప్రాబ్లం ఉందని ఇది అవ్వడం. సో ఇలాంటి వాళ్ళకి అంటే మీరు హోలిస్టిక్గా ఎలా హెల్ప్ చేస్తారు, సో ఎలా చూస్తారు, లేకపోతే హోలిస్టిక్ అప్రోచ్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బికాస్ చాలా మంది నార్మల్గా ఇప్పుడు మనం డైలీ చూసుకునే మన డైలీ మెంబర్స్లో కూడా మనం నిత్యం కలిసే వాళ్ళ పర్సంటేజ్ తీసుకున్నట్టయితే చాలా మంది స్కిన్ ప్రాబ్లంతో బాధపడ్డా కూడా అందరికీ ఆ విషయం తెలియదు. జస్ట్ క్లోజ్ ఇంటిమేట్ పీపుల్ వాళ్ళకి మాత్రమే ఆ విషయం గురించి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ ఆ నాలెడ్జ్ ఆ ఐడియా, ఆ స్కిన్ ప్రాబ్లం గురించి ఆ మ్యాటర్ అనేది వాళ్ళకి మట్టుకే తెలుస్తుంది. బికాస్ ఇక్కడ రెండు విషయాలు, కంటేజియస్ అండ్ నాన్ కంటేజియస్ స్కిన్ ప్రాబ్లమ్స్. సో ఒకవేళ అంటువ్యాధులు అయితే వేరే వాళ్ళు మమ్మల్ని ఐసోలేట్ చేస్తారేమో, సోషల్ లైఫ్కి మేము దూరం అయిపోతామేమో అని ఒక ఇమోషనల్ ఫ్యాక్టర్ ద్వారా, వాళ్ళ మైండ్ సెట్ ద్వారా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ని పబ్లిక్గా చెప్పుకోరు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొసైటీ ఎలా చూస్తుందంటే బిఫోర్ కంక్లూడింగ్ దట్ ఇట్ ఈస్ కమ్యూనికబుల్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ ఆల్రెడీ వాళ్ళని ఐసోలేట్ చేస్తారు. దేర్ విల్ లిటిల్ అప్రహెన్సివ్, వాళ్ళతో మూవ్ అవ్వరు, జెల్ అవ్వరు. ఓకే ఇది ఎలాంటి ప్రాబ్లమో మనకు తెలీదు, సో బెటర్ మనం దూరంగా ఉందాము అని ఇలాంటి ఒక అప్రహెన్సివ్ మైండ్ ద్వారా ఏంటంటే ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అయినా సరే సో వాళ్ళని ఒక ఐసోలేషన్ జోన్లోనే చూస్తారు తప్ప వాళ్ళని కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్తో, లేదంటే వాళ్ళకు కూడా ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో ఒక సోషల్ ఫ్యాక్టర్తో మనం మింగిల్ అవ్వచ్చు అనే ఆ అంశాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. సో హోలిస్టిక్ అప్రోచ్ అనే విషయానికి వచ్చినట్టయితే ఈ హోలిస్టిక్ అప్రోచ్లో ఏంటంటే ఇట్స్ అ వెరీ బ్రాడ్ స్పెక్ట్రమ్. ఓకే, సో ఒక హోలిస్టిక్ అప్రోచ్లో మనం ఏ డిసీజెస్ ఆర్ డిజార్డర్ తీసుకున్నా ఫైనల్గా మనం ఫైండ్ చేసేది రూట్ కాజ్.
సో స్కిన్ డిసీజెస్కి కూడా మనం డైటరీ ఫ్యాక్టర్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఫిజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఫైనల్గా మనం వెళ్ళేది రూట్ కాస్ వైపే. సో ఈ రూట్ కాస్ అనేది ఇండివిజువలైజ్ సబ్జెక్టివ్గా ఉంటుంది. సో హోలిస్టిక్ అప్రోచ్లో మనం ఎప్పుడైతే రూట్ కాస్ని క్రాక్ చేయగలుగుతామో ఈ స్కిన్ డిసీజెస్ కానీ డిజార్డర్స్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా ఈజీగా సింపుల్ ఇంటర్వెన్షన్స్తో మనం హీల్ చేయొచ్చు. సో హోలిస్టిక్ అప్రోచ్ యొక్క ప్రత్యేకతే ఇది. సో ఎప్పుడైతే మనం రూట్ కాస్ని సరిగా క్రాక్ చేసి ఆ రూట్ కాస్ ఫైండ్ అవుట్ చేయగలుగుతామో దానికి తగ్గట్టే మనం సూటబుల్ ఇంటర్వెన్షన్స్ ఇస్తాం. సో అన్లైక్ అలోపతి ఒక పేషెంట్కి కానీ ఒక క్లయింట్కి కానీ త్రూ అవుట్ ద లైఫ్ దే షుడ్ నాట్ డిపెండ్ అనమాట. ఇప్పుడు స్టీరాయిడ్స్ బేసిక్గా ఏ స్కిన్ ప్రాబ్లం వచ్చినా స్టీరాయిడ్స్, స్టీరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ స్టీరాయిడ్ బేస్డ్ మెడికేషన్ కానీ ఇస్తుంటారు. బట్ ద బ్యాక్ ఎండ్ స్టీరాయిడ్ చేసే నష్టం ఎవరికి చూడరు. ఓకే. అండ్ స్కిన్ ప్రాబ్లం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ మనకు స్కిన్ ప్రాబ్లం ఉంది అంటే మనకి సిమ్టమ్స్ బయట కనిపించవు. ఇట్ విల్ టేక్ టైం, బట్ ఇంటర్నల్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ ఇట్ ఈస్ క్రాస్ ద లిమిటేషన్ ఆఫ్ ఇంటర్నల్ డ్యామేజ్ మనకు బయటకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద అదర్ థింగ్ ఇస్ ఇంటిమేట్ స్కిన్ ఇష్యూస్. సో చాలా మందికి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో కానీ లేదంటే హెయిర్ ఫాలిక్యూల్స్లో కానీ ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు దే ఆర్ నాట్ ఈజీ టు డిస్కస్ అనమాట. సో హెసిటేట్ అవుతుంటారు. సో అలా హెసిటేషన్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోక డిలే చేసుకొని ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చి బాధపడే వాళ్ళు చాలా మందిని నేను చూస్తున్నాను. కంప్లీట్లీ అగ్రీ అండి. ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పచ్చు ఈజీగా అనుకుంటాం. బట్ ఇలాంటివి ఏంటంటే తొందరగా ఓపెన్గా అంటే మీరు అన్నట్టు క్లోజ్ సర్కిల్తో తప్పితే డిస్కస్ చేయలేరు. అండ్ క్లోజ్ సర్కిల్లో ఎంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారో కూడా ఆల్వేస్ అష్యూర్ చేయలేము. ఇట్స్ ఆల్వేస్ దేర్. డెఫినెట్లీ ఏంటంటే చాలా స్టార్టింగ్ స్టేజ్లో యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వేరే వాటిలాగే లైక్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ లాగే ఇవి కూడా ఏంటంటే అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే మేబీ వీ కెన్ హెల్ప్ దెమ్ బెటర్. బట్ యూజువలీ మీరు అన్నట్టు ఒక స్టేజ్ దాటిన తర్వాత దే స్టార్ట్ లుకింగ్ ఫర్ హెల్ప్. డెఫినెట్లీ ఐ కంప్లీట్లీ అగ్రీ అపాన్ దాట్. అండ్ యా, నెక్స్ట్లీ కమింగ్ టు దిస్, సో లైక్ మీ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది ఈ స్కిన్ డిసీజెస్తో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి? సో ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఒక కండిషన్, సింపుల్ కండిషన్ ఏదైనా తీసుకుందాం. సో అంటే వాట్ ఆల్ ఫ్యాక్టర్స్ యూ లుక్ ఇన్ టు, వాళ్ళ ఆస్పెక్ట్స్ అంటే ఏమేమి ఆస్పెక్ట్స్ మీరు కన్సిడర్ చేస్తారు బిఫోర్ అడ్వైజింగ్, గివింగ్ దెమ్ సమ్ అడ్వైస్? సో బేసిక్గా మధు, బిఫోర్ మనం ఆ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇట్స్ నాట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో, ఇట్స్ సైన్స్ బిహైండ్ ద స్కిన్. సో మనం ఎంబ్రియానిక్ స్టేట్లో ఉన్నప్పుడు, వెన్ వీఆర్ ఇన్ ఆ మదర్స్ వూమ్ ఇన్ ఫీటస్ స్టేట్, సో మన స్కిన్ సెల్స్ అండ్ న్యూరో సిస్టమ్ సెల్స్ దే ఒరిజినేట్ ఫ్రమ్ ద సేమ్ ఎంబ్రియానిక్ ఆరిజిన్. ఓకే. సో ఏవైతే నర్వస్ సిస్టమ్ ని ఫామ్ చేస్తాయో సెల్స్, సేమ్ అవే సెల్స్ ని మన స్కిన్ అనే ఒక ఆర్గన్ సిస్టమ్ ని కూడా ఫామ్ చేస్తాయి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ సిమిలారిటీ అండ్ ఇంటర్ కనెక్షన్. సో మన స్కిన్ కి మన బ్రెయిన్ కి అందుకే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంటర్ కనెక్టివిటీ. సో ఎంబ్రియానిక్ ఆరిజిన్ అనేది సేమ్ ఉన్నప్పుడు మన మైండ్ లో ఏముంటుందో మన స్కిన్ కూడా అదే చూపిస్తుంది. సో మన థాట్ ప్రాసెస్ కానీ, మన మైండ్ సెట్ కానీ, ఇమోషనల్ ఫ్యాక్టర్స్, నర్వస్ డ్యామేజ్ ఆర్ నర్వస్ సిస్టమ్ ఇంపైర్మెంట్, ఇవన్నీ కూడా స్కిన్ డిసీజెస్కి, స్కిన్ ఇంపైర్మెంట్కి దారితీస్తుంటాయి. సో మనం ఈ హోలిస్టిక్ అప్రోచ్కి వచ్చినప్పుడు బేసిక్గా మన అప్రోచ్ ఏంటి? రూట్ కాస్ తీయడం. సో ఈ రూట్ కాస్లో మనం అనలైజ్ చేసే ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఏంటంటే 7 ఏరియాస్ ఉంటాయి. సో ఈ 7 ఏరియాస్ని పక్కన పెట్టేసి ఎక్స్క్లూజివ్గా స్కిన్ కేర్కి, ఈ స్కిన్ ట్రీట్మెంట్ కానీ స్కిన్ కేర్ ఈ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు బేసిక్గా మనం చూసే ఫ్యాక్టర్స్ ఏంటంటే, మొట్టమొదటిది వాళ్ళ స్కిన్ కేర్ హ్యాబిట్స్. సో వాళ్ళ స్కిన్ కేర్ అనేది ఎలా ఉంది, అసలు వీళ్ళ స్కిన్ కేర్ కోసం చేసే డైలీ రొటీన్ ఏంటి, దిస్ ఈస్ నెంబర్ 1 ఫ్యాక్టర్. ద సెకండ్ ఫ్యాక్టర్ ఈస్ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైలా, లేదా మోడరేట్ యాక్టివరా, లేదంటే కంప్లీట్లీ హెవీ వర్కరా, ఇది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి డైటరీ ఫ్యాక్టర్. సో డైటరీ ఫ్యాక్టర్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ బికాస్
our skin breathes what we eat. Okay, so dietary factor is most crucial, and most of the efforts మనం పెట్టేది dietary factors. And then వచ్చేసి physical factors. So physical exercise. So how much you are detoxing the body, how much you are detoxing the skin. ఈ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీస్ ఆర్ ఆల్ ఇంటర్కనెక్టెడ్. సో వీటిని ఏవి కూడా మనం సపరేట్ చేసి చూడడానికి లేదు. అండ్ దెన్ లాస్ట్ కమ్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో ఐ ఆల్వేస్ సే జెనెటిక్ ఫ్యాక్టర్ ఈస్ ద లాస్ట్ ఫ్యాక్టర్. అన్లైస్ మీ జెనెటికల్ కండిషన్స్, మీ పెద్దవాళ్ళ కండిషన్స్ సేమ్ లైఫ్ స్టైల్ లాగా ఉన్నాయి, వాళ్ళు లీడ్ చేసే లైఫే మీరు కూడా లీడ్ చేస్తున్నారంటే తప్ప మీరు ఆ జీన్ తెచ్చుకోరు, లేదంటే ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వదు. అదర్వైజ్ దట్ ఈస్ అ సప్రెస్డ్ జీన్ ఓన్లీ. Okay, so that is the last hereditary factor. And then the other most important thing is your emotional factor. Okay, వీటన్నిటికీ ఇంటర్కనెక్టెడ్ అయ్యింది ఇమోషనల్ ఫ్యాక్టర్ ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ డేటా తీసుకుంటాను. సో ఇవన్నీ ఏ ప్రాసెస్లో ఉన్నాయి వాళ్ళు, సో ఈ స్కిన్ కేర్ ఏం తీసుకుంటున్నారు, డైట్లో ఏం తీసుకుంటున్నారు, వాళ్ళ ఇమోషనల్ స్టేట్ ఎక్కడుంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎంత రేంజ్లో ఉంది, ఇవన్నీ కూడా నేను ఒక బ్రీఫ్ అనాలిసిస్ లాగా, బ్రీఫ్ హిస్టరీ లాగా తీసుకొని దెన్ ఐ ప్రొసీడ్ విత్ ద ఇంటర్వెన్షనల్ పార్ట్. Awesome. Actually, like almost everything, అంటే స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్ గా చెప్పారు. అండ్ నాకు ఒకటి నచ్చిన ఫ్యాక్టర్ ఏంటంటే జెనెటిక్ థింగ్ అనేది లాస్ట్ లో చెప్పారు కదా. సో యూజువల్ గా ఏంటంటే దీస్ డేస్ అందరూ వి గాట్ సో యూస్ టు ప్రతిదీ ఏంటంటే జెనెటిక్స్ మీదకి తోసేయడం అలవాటు అయిపోయింది. సో డయాబెటీస్ అంటే ఓకే ఇంట్లో ఫ్యామిలీలో ఉంది. Yes, see, for good things they will definitely don't bother to take the credit for the ఏమంటారు జెనెటిక్ ఫ్యాక్టర్. ఏదైనా డ్యామేజ్ జరిగితే మాత్రం ఎస్ మా అమ్మ వాళ్ళకు ఉంది, మా అమ్మమ్మ వాళ్ళకు ఉంది. సో దీస్ ఆర్ ద జనరల్ హియరింగ్స్ అన్నమాట. సో definitely completely I agree with that factor. And I really like the approach you explained. So it's అంటే వాళ్ళు అన్ని ఆస్పెక్ట్స్ చూస్తూ దాని గురించి స్టడీ చేసి దాని తర్వాత మనం అడ్వైస్ ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్. సో నెక్స్ట్ థింగ్ కమింగ్ టు దిస్, సో డైట్ గురించి ఎట్లా చెప్తారు మీరు? అంటే ఇందాక ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ అదే స్టార్ట్ చేసాము. సో డైట్ అండ్ స్కిన్ డిసీజెస్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో డైట్ కి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందని మీరు అనుకుంటున్నారు? స్కిన్ డిసీజెస్ బేసిక్ గా మన స్కిన్ అనేది ఇట్స్ ద లార్జెస్ట్ ఆర్గన్. అండ్ మనకు చాలా మందికి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం కూడా, మన బాటనీ క్లాస్ ఆర్ సైన్స్ క్లాస్ లో స్కిన్ అనేది వర్సటైల్ ఆర్గన్, అంటే మల్టీ ఫంక్షనింగ్ చేస్తుంది మన స్కిన్. ఓకే, సో డైట్కి ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడైతే చేంజెస్, ఏదైతే ఇంబ్యాలెన్స్ అయితే స్టార్ట్ అవుతుందో ఈ స్కిన్ ఫంక్షనాలిటీ కూడా అంత రెస్ట్రిక్ట్ అయ్యి వస్తుంది. సో డైట్లో ఎప్పుడైతే మీరు ఇంబ్యాలెన్సింగ్ స్టార్ట్ చేసి, బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది మధు, that is called as 80-20 ratio. So the alkaline versus the acid former foods. Okay, so alkaline formers food ఎప్పుడైతే తగ్గిపోతాయో, మన బాడీ pH స్లైట్ గా అసిడిక్ అయిపోతుందో, సో మన బాడీ pH అందరికీ తెలుసు, వి మెయింటైన్ ఆల్కలైన్ pH. సో ఆల్కలైన్ pH లో ఉన్నప్పుడు బాడీ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి రిపేర్ సిస్టమ్ వరకు కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఆల్కలినిటీ తగ్గిపోయి యాసిడ్ ఫార్మర్స్ ఫుడ్ ఎక్కువ అవుతాయో బాడీలో, అప్పుడు డెఫినెట్గా బ్లడ్ pH అనేది పడిపోతుంది. సో వెన్ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే దాంట్లో బేసిక్గా ద మోస్ట్ వల్నరబుల్ ఆర్గన్ ఈజ్ స్కిన్. ఓకే, బికాస్ మనందరికీ తెలుసు, అపార్ట్ ఫ్రమ్ లివర్, అపార్ట్ ఫ్రమ్ కిడ్నీస్, అపార్ట్ ఫ్రమ్ లంగ్స్, లివర్, అవర్ స్కిన్ ఈజ్ ఆల్సో ఎస్కరేటరీ ఆర్గన్. ఓకే, సో మనకున్న పోర్స్ అన్ని కూడా క్లాగ్ అయిపోతాయి. సో ఈ క్లాగింగ్ ప్రాసెస్లో ఇంప్యూరిటీస్, టాక్సిక్ అనేవి బయటికి రావు. సో చెమట తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా లోపల ఉండడం వల్ల టాక్సిన్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయి. సో మనం తీసుకునే ఫుడ్ ఇంకా మనం టాక్సిక్ ఫుడ్తో డంప్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా స్కిన్ ఇష్యూస్ అనేవి ఎలివేట్ అయిపోతాయి. సో ఈ 80:20 రేషియో మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. సో బేసిక్గా ఆల్కలైన్ ఫార్మర్ ఫుడ్స్,
So alkaline former foods are very light and they are heavy in water content and they're easily digestible. So that's why they're easily absorbable. Okay, so simple things like your salads, your vegetables, your fruits, all this come under alkaline former foods. So basically మనం ఫ్రూట్స్ ని క్లెన్జర్స్ అంటాం అండ్ మన వెజిటేబుల్స్ ని బిల్డర్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ కాంబినేషన్ 80% లో ఉంటుందో మనం తీసుకునే డైట్ లో, యూ హ్యావ్ టు జస్ట్ నాట్ వరీ మన స్కిన్ గురించి. మన స్కిన్ అనేది హ్యాపీగా బ్రీతింగ్ తీసుకుంటుంది, హ్యాపీగా యునో ఇట్ విల్ బి షోయింగ్ దట్ గ్లో. Whether you're dark or whether you're wheatish or whether you're fair, you will have a very healthy skin. And same other side, acid formers. So acid formers are heavier in weight and they're not easily digested because they're protein based. So protein based food, especially non-veg intake kani, or junk food intake, processed foods, the these coloring agents, ఓకే, ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీ పీహెచ్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో బాడీ పీహెచ్కి అండ్ మన స్కిన్కి దట్ ఈస్ అ డైరెక్ట్ ప్రపోర్షన్. ఓకే, సో దీనివల్ల మన డైట్లో ముఖ్యంగా మనం పెట్టుకోవాల్సింది ఒక పాయింట్ ఏంటంటే, మన స్కిన్ హెల్త్ బాగుపడాలి అంటే యాసిడ్ ఫుడ్స్ తగ్గించేసి ఆల్కలైన్ ఫార్మింగ్ ఫుడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ వీ నీడ్ టు అవాయిడ్ and that is called as nightshades. So in nightshades అనేవి ఆల్కలైట్ కంపౌండ్స్, వీటిలో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో బేసికలీ దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ టొమాటోస్, పొటాటోస్, బ్రింజాల్, టొబాకో, bell peppers, all these are nitrogen alkaloids. So these are definitely they are phytochemicals, but the alkaloid in them is the nitrogen compound. So they also increase the యాసిడ్ ఫార్మింగ్. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా ఎవరైతే ఈ స్కిన్ ఇష్యూస్తో ఉన్నారో, ఎస్పెషల్లీ క్రానిక్, నాట్ ద అక్యూట్ వన్, సో క్రానిక్ వాళ్ళు ఉన్నప్పుడు ఇవి కూడా నైట్ షేడ్స్ కూడా అవాయిడ్ చేస్తే హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అప్ అయిపోతుంది. సో దాట్స్ ఇట్. అండ్ ద లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ పాయింట్ ఇస్ ప్రాపర్ హైడ్రేషన్. వెన్ యూ డోంట్ హైడ్రేట్, ద స్కిన్ విల్ బి డ్రై, and as dry skin is the seat of infection because it's a gateway for all the infections, because the cracks are the gates for all kind of bacteria and microbes వచ్చి కూర్చోవడానికి ఆ గేట్స్ ఓపెన్ చేసి ఉంటాయి. సో డ్రై స్కిన్ అనేది ఎప్పుడు మనం మెయింటైన్ చేయకూడదు. our skin should be always hydrated. యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింటర్స్లో సో వన్ థింగ్ జస్ట్ రిమైండెడ్ మీ. యూజువల్గా ఏంటంటే మనకి లైక్ కామన్గా ఆలోచించేది ఏంటంటే జనరల్గా ఏదైనా హీలింగ్, వాట్ ఎవర్ హీలింగ్, జనరల్గా ఏంటంటే ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటే తొందరగా హీల్ అయిపోతుంది అని ఒక మిత్ లాగా ఉంటుంది. యూజువల్గా దే గో మోర్ ఆన్ ప్రోటీన్. అంటే ఇంకా తక్కువ తీసుకోవాల్సింది దే స్టార్ట్ గోయింగ్ మోర్ ఆన్ ప్రోటీన్ యూజువల్గా. సో ఇదేంటి, ఇది ఒక కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి వస్తుంది. Of course, proteins are good. They are building blocks of our body. But what is the proportion? What is a balance concept? ఈ నాలెడ్జ్ ఉండాలి. సో ఈ నాలెడ్జ్ ఉండాలంటే దే హ్యావ్ టు డెఫినెట్లీ అప్రోచ్ అ ప్రాపర్ న్యూట్రిషన్ కోచ్. పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఇంకొక పాయింట్ కూడా మీరు నైట్ షేడ్స్ గురించి చెప్పింది కూడా నాకు ఐ రిమెంబర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో సమ్ స్కిన్ problem I used to have maybe when not even 10. So I was on homeo medication and వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు ఈ టొమాటో అవాయిడ్ చేయాలి, బ్రింజాల్ అవాయిడ్ చేయాలి. సో బట్ యూజువలీ ఇలా వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే పీపుల్ థింక్ హోమియో వల్ల అవి అవాయిడ్ చేయమని చెప్తున్నారు అని అనుకునే వాళ్ళు, కానీ నాట్ బికాస్ ఆఫ్ దాట్ అని. సో అది లెర్నింగ్స్ తో నేర్చుకునేది. అంటే ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ వెరీ రీసెంట్లీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్, అంటే ఇలాంటి అపోహలో ఉన్న వాళ్ళు ఇంకా ఉండొచ్చు కదా. సో డెఫినెట్ గా బికాస్ మన కుకింగ్ ప్రాసెస్ ఏమైపోయింది, మనకు తెలియకుండానే మనం తీసుకునే డైలీ డైట్ లో కార్బ్స్ ఆర్ దే ఆర్ డామినెంట్. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వాట్, నథింగ్ బట్ కార్బ్స్. ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి, ఆల్ దిస్. అండ్ బై డిఫాల్ట్ లంచ్ ఈస్ కార్బ్స్ అండ్ అనదర్ మీల్ టైమ్ ద డిన్నర్ ఈస్ అగైన్ కార్బ్స్. సో సమ్వేర్ మనం ఏం చేస్తున్నామంటే
we are adapting the food habits of our ancestors, but we are forgetting that how is their physical activity అనేది point వదిలేసాం. So we are only following our ancestors ate all 3 times rice based items, but they don't want to know how their ancestors did the physical activity. సో ఈ పాయింట్ కనుక మనం ఇది కూడా కోరిలేట్ చేసుకుంటే ఫుడ్ బ్యాలెన్స్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. లైక్ ప్రోటీన్స్కి మన బ్రేక్ఫాస్ట్లో ఇంపార్టెన్స్ ఇచ్చేసి, కార్బోహైడ్రేట్స్కి లంచ్లో ఇంపార్టెన్స్ ఇచ్చేసి, దెన్ లైట్ ఫుడ్ లైక్ సమ్ సూప్స్ ఆర్ వెజిటబుల్ కట్స్ ఆర్ ఫ్రూట్ కట్స్ ఆర్ సింపుల్ థింగ్స్ లైక్ మిల్లెట్ బేస్డ్ థింగ్స్ in a very good proportions. Now the proportions and the portion control is a very mindful option. సో ఈ ప్రాసెస్ని కనుక మనం ఒక హ్యాబిట్ లాగా చేసుకొని ఆ ఫుడ్ ప్రాసెస్ని కానీ ఆ డైట్ ప్లాన్ని కానీ మనం సూటబుల్గా ఇంబైబ్ చేసుకున్నట్టయితే స్కిన్ ప్రాబ్లమే కాదు, మిగతా ఇష్యూస్ అన్నీ కూడా దే విల్ సెట్ రైట్. యాక్చువల్లీ ఐ రియలీ వాంట్ టు హైలైట్ దిస్ పాయింట్ అండ్ హియర్. ఎందుకంటే చాలా మంది వేరే థింగ్స్కి ఆ స్కిన్కి న్యూట్రిషన్కి సంబంధం ఏంటి అని అనుకునే వాళ్ళని చాలా మందిని నేను విన్నాను. అండ్ ఇంకా ఉండుండొచ్చు, ఇది చూస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది ఉండుండొచ్చు. బట్ మేడం చెప్పిన పాయింట్స్ ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్. సో ఏంటంటే నిజంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో స్కిన్ డిసీజెస్కి కూడా ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఎంత అవసరం అనేది ఒక కోచ్ నుంచి తీసుకునే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కూడా తప్పకుండా కన్సిడర్ చేస్తారు. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అని అనుకుంటున్నాను. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, సో లైక్ షార్ట్ టర్మ్ స్కిన్ డిసీజెస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ మీరు డీల్ చేస్తున్నారు చెప్తున్నారు. అండ్ దేర్ ఆర్ సమ్ లాంగ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కదా. సో లైక్ సోరియాసిస్ అండ్ ఎగ్జిమా, ఇలా కొన్ని లాంగ్ టర్మ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ పీపుల్ విల్ కమ్. సో వాళ్ళని ఎలా డీల్ చేస్తారు అంటే ఎలాంటి అప్రోచ్ తో క్యూర్ ఉంది, లేకపోతే హోలిస్టిక్ గా లైక్ ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు మేబీ లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ నుంచి ఉంటారు, లేకపోతే ఇలా హోమియో డిఫరెంట్ ఆయుర్వేదం రకరకాలు ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి లైక్ హోలిస్టిక్ అప్రోచ్ తో మీరు ఎలా డీల్ చేస్తారని చెప్తారు, ఎలా డీల్ చేస్తారు? బేసిక్ గా నా దగ్గరకు వచ్చే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్లయింట్స్ లో క్రానిక్ స్కిన్ డిసీజెస్ వాళ్ళే ఎక్కువ శాతం వస్తున్నారు. సో వీళ్ళలో బేసిక్గా నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను, వాళ్ళకి ఫస్ట్ స్కిన్ డిసీజెస్ ఈ క్రానిక్ కండిషన్ ఎప్పుడైతే ఎర్లీ స్టేజ్లో ఉంటుందో వాళ్ళు స్ట్రేట్ అవే దే విల్ గో టు అలోపతి ట్రీట్మెంట్ ఓన్లీ. ఓకే, బికాస్ మనకు అక్కడ తప్పు పట్టడానికి లేదు, బికాస్ వాళ్ళకి ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఈ న్యాచురల్ ప్రాసెస్ హీలింగ్ మీద ద కైండ్ ఆఫ్ అవేర్నెస్ తగ్గి ఉండడం వల్ల డెఫినెట్లీ దే సీ వెరీ ఈజీ అప్రోచ్ ఓన్లీ. సో అక్కడ కూడా వాళ్ళు స్టీరాయిడ్స్ వాడి రకరకాల క్రీమ్లు రకరకాల మెడిసిన్స్ వాడి అది వాడిన రోజులు తగ్గుతుంది, కానీ వన్స్ ఒకసారి ఆ మెడిసిన్ ఆగిపోయిన తర్వాత అగైన్ ద రిపేర్ సిస్టమ్స్ అగైన్ ద రిలాప్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రెమిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ద రికవరీ ప్రాసెస్ ఆగిపోయి మళ్ళీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంక్రీజ్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ తీసుకోండి, ఫస్ట్ హెయిర్ స్కాల్ప్ సోరియాసిస్లో ఉండేది, దెన్ అది వచ్చేసి పొట్ట మీద కానీ హ్యాండ్స్, లెగ్స్, ఫీట్, దెన్ యూ హ్యావ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇలా స్ప్రెడ్ అయ్యే ప్రాసెస్లో లాస్ట్ ఆప్షన్గా దే విల్ కమ్ టు న్యాచురల్ ప్రాసెస్. ఈవెన్ ఆయుర్వేద కానీ హోమియోపాత్ కానీ ఇవన్నీ వాడినా కూడా వాడు ఒక తప్పు పని చేసేది ఏంటంటే డైట్ అండ్ ఇమోషనల్ ఫ్యాక్టర్స్. సో యాజ్ అ హోలిస్టిక్ ప్రాక్టీషనర్గా నేను చేసే ఫస్ట్ ఫోకస్ ఏంటంటే ఐ విల్ ఫోకస్ ఆన్ దేర్ ఇమోషనల్ హెల్త్. ఓకే, సో నో డౌట్ మెడిసిన్ బాగా వాడతారు, నో డౌట్ టు సమ్ ఎక్స్టెంట్ డైట్ బాగానే ఉంటుంది, బట్ ద లీస్ట్ బాదర్ అబౌట్ ద ఇమోషనల్ ఫ్యాక్టర్స్. Okay, so skin has a great impact on our emotions. In fact, it is vice versa. Our emotions have a great impact on our skin. How our skin is glowing. See, you can just see when if you are very dull, your skin looks very dull, right? So if you're very angry and you're in a rage, there will be redness. So these are the small things that there is an interconnection. Okay, so as a holistic coach, the most important factor I look is their emotional health.
సో ఈ ఇమోషనల్ హెల్త్ ఎప్పుడైతే నేను క్రాక్ చేయగలుగుతానో, ఈ ఇమోషనల్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయగలుగుతానో, నాకు మిగతా ఏరియాస్ అన్ని కూడా ఈజీగా అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, in a psoriasis or eczema case, they know the root cause could be something diet వల్లే వచ్చింది, లేదంటే నేను ఏదో మెడిసిన్ నాకు సూట్ అవ్వలేదు, సో ఆ మెడిసిన్ రియాక్షన్ వల్ల వచ్చింది అనుకుంటారు. బట్ ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ దిస్ క్రానిక్ డిసీజెస్ ఎస్పెషల్లీ స్కిన్ లో వచ్చేసి లీకీ గట్. సో నేను ఫస్ట్ మన సెషన్ స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్పాను, our skin and nervous system, they originate from the same embryonic condition, embryonic origin. So nervous system ki skin ki there is a interconnection. So when there is a poor nervous supply to our gut, so మన గట్ వాల్స్ కానీ స్టమక్ వాల్స్ అన్ని పోరస్ గా అయిపోతాయి. సో ఈ పోరిటీ పెరగడం వల్ల ఏంటంటే టాక్సిక్ మెటీరియల్స్ అన్ని కూడా బ్లడ్ లో కలిసిపోతాయి. there will not be any filtration happening. So leaky gut starts from there. And then comes the spine. We all know spine is an important factor of nervous system. So ఎప్పుడైతే spine health అనేది దెబ్బతింటుందో, okay, there is certain conditions called flexus. So ఈ spine condition అనేది ఎప్పుడైతే imbalance స్టార్ట్ అవుతుందో, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా అలా అలా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో యూ షుడ్ ఆల్ ఇంటర్కనెక్ట్ మన గట్, మన స్పైన్ హెల్త్ అండ్ దెన్ స్కిన్ ప్రాబ్లమ్స్. సో రూట్ కాజ్ వచ్చేసి చాలా మంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా అంటారు. సో నో వన్ నోస్ వై ఆర్ హెల్దీ సెల్స్ ఆర్ అటాక్డ్ బై అవర్ ఇమ్యూన్ సిస్టమ్. దెర్ ఇస్ నో ఆన్సర్. బట్ టు సమ్ పాయింట్ ఫర్ ఎ లేమన్ అండర్స్టాండింగ్ కోసం ఈ లీకీ గట్ కాన్సెప్ట్ కానీ స్పైన్ హెల్త్ కాన్సెప్ట్ కానీ ఇవి ఇంటర్ కోరిలేట్ చేసుకొని మనం చెప్పొచ్చు. సో ఒక హోలిస్టిక్ అప్రోచ్లో ఏదైతే ఇప్పుడు మనం ఇవన్నీ కాన్సెప్ట్ చూసి, సో ఆయనకి ఆ స్పైన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఆ లీకీ గట్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది, అండ్ నర్వ్ సప్లై ఎందుకు ఆగిపోయింది, ఇవన్నీ కూడా మనం ఈ ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ద్వారానే ఇంటర్ కనెక్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ ఇఫ్ ద సమ్ ఏరియా లైక్ హిస్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ డొమెస్టిక్ ఏరియా ఇవి బాగాలేదు అన్నప్పుడు definitely there will be some kind of emotional imbalance. సో ఈ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేవి డెఫినెట్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లోనే రిజల్ట్ అవుతాయి. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెఫినెట్ గా మన స్కిన్ పైనే ప్రభావం చూపిస్తాయి. సో ఇన్ దిస్ వే ఐల్ కోరిలేట్ అండ్ కనెక్ట్. 1 minute. Yeah, sure. Yes, Madhu, I'm sorry. No problem. Yeah. సో అదే యాక్చువల్లీ గట్ హెల్త్ ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. అంటే చాలా మంది దగ్గర వింటున్నాము, పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ గట్ కూడా ఇంపార్టెంట్ అన్ని కండిషన్స్ కి. సో అండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు స్కిన్ అండ్ స్పైన్ హెల్త్ అండ్ నర్వస్ సిస్టమ్. సో అన్ని చాలా క్లియర్గా, చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ చాలా సింపుల్ గా అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ యాక్చువల్గా ఇమోషనల్ హెల్త్ గురించి మాట్లాడాం కాబట్టి ఒక క్వశ్చన్ అనిపిస్తుంది నాకు. లైక్ టీన్స్ అండ్ అడాల్సెంట్స్ అంటే జస్ట్ యంగ్ అడల్ట్స్ అంటాం కదా మనం మామూలుగా. ఈ యంగ్ అడల్ట్స్ లో ఏంటంటే యూజువల్ గా స్కిన్ రిలేటెడ్ యాక్నే లేకపోతే ఇవన్నీ ఏంటంటే ఓకే వీళ్ళు అడాల్సెన్స్ లోకి వచ్చారు సో అందుకని ఈ పింపుల్స్ వచ్చాయి ఇది అనగానే ఓకే వీళ్ళు అంటే జస్ట్ అడాల్సెన్స్ కాబట్టి వస్తున్నాయి అన్నట్టుగా చాలా వరకు ఏంటంటే రూల్ అవుట్ చేసేస్తారు, ఓకే అడాల్సెన్స్ అని. బట్ ఇప్పుడు మీరు ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్ చెప్పిన దానికి సో అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు ఈ యంగ్ అడల్ట్స్ స్కిన్ హెల్త్? ఎస్. సో యాక్నే అనేది ఇట్స్ అ యూనివర్సల్ ప్రాబ్లమ్ ఎస్పెషలీ ఫర్ టీనేజర్స్. ఇది ఎందుకు అవుతుందంటే మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ. యాక్నే ఎప్పుడైతే టీనేజర్స్కి వస్తుందో సర్టన్ ఏజ్ తర్వాత అసలు ఉండదు, అండ్ ద అదర్ సెట్ ఆఫ్ పీపుల్లో అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో యాక్నే అనేది ఏంటి? ఇట్స్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఎప్పుడైతే గ్రోత్ స్పర్ట్ స్టార్ట్ అవుతుందో, okay, whether it is puberty or growth spurt, whatever, both in
మేల్ అండ్ ఫీమేల్ బాడీస్ ముఖ్యంగా చేంజ్ అయ్యే ఏంటి? హార్మోన్స్. అండ్ ఈ హార్మోన్స్ని రూల్ చేసేది ఎవరు? ఎమోషన్స్. Okay, so when these emotions are imbalanced, especially in the teenage, so teenage is what definitely is a self king age. So they all believe that they can rule the world, they know everything. So they definitely have that internal agitated motion. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, మీరు గమనించుంటారు, ఎస్పెషల్లీ గర్ల్స్లో వాళ్ళ ప్యూబర్టీ వచ్చినప్పుడు, మెనార్క్ స్టార్ట్ అయినప్పుడు చాలా మందికి పింపుల్స్ స్టార్ట్ అవుతాయి. బట్ చాలా తక్కువ మందికి ద స్కిన్ విల్ గ్లో లైక్ ఎనీథింగ్, బికాస్ ద వే దే మెయింటైన్ దర్ ఎమోషన్స్ ఈస్ వెరీ గుడ్. ద అదర్ సెట్ ఆఫ్ పీపుల్లో ద వే దే మెయింటైన్ ద ఎమోషన్స్ ఈస్ ఇన్ అ వెరీ బ్యాడ్ pathetic కండిషన్. సో ఇలాంటప్పుడు మనం ఏంటి, ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. జంక్ ఫుడ్ తగ్గించు, బయట ఫుడ్ తగ్గించు, మసాలా ఫుడ్ తగ్గించు, ఇవే ఫ్యాక్టర్స్ చెప్తారు తప్ప ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ కన్సల్టేషన్, ఒక ప్రాపర్ కౌన్సిలింగ్, ద మదర్ ఫ్యామిలీ కాంబో బాండింగ్, ఈ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫర్ ఎ గర్ల్, she starts taking a different care of herself when she attains her puberty. All the hormones in her will make her a different mindset. చాలా టామ్ బాయ్స్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా షైగా అయిపోతారు. ద టామ్ బాయ్స్ టైప్ కూడా షైగా అయిపోయే వాళ్ళు కూడా నేను చూసాను. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎమోషనల్ ఫ్యాక్టర్స్. ఓకే, అండ్ ద అదర్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ acne problem is the food factor. ఓకే, సో ఒక టీనేజ్ లో ఏంటంటే యాంగర్ అండ్ రేజ్, ఈ టూ కాన్సెప్ట్స్ ని మనం చాలా డీప్ అండర్స్టాండింగ్ తో చూడాలి. సో యాంగర్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, రేజ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, యాంగర్ అనేది ఎమోషన్, ఇట్స్ అ స్పాంటేనియస్ ఎమోషన్, అదే టైమింగ్ మట్టుకి ఆ ఎమోషన్ వస్తుంది. వేరస్ రేజ్ అనేది ఏంటంటే it is something that you're carrying and you're suppressing and you're all of a sudden like a volcano, అది బయట పెడుతున్నాం. సో దాన్ని రేజ్ అంటారు. సో ఎప్పుడైతే ఈ సప్రెస్డ్ ఎమోషన్స్ రేజ్ లాగా మారుతాయో డెఫినెట్ గా వాళ్ళకి యాక్ని ఉంటుంది. అండ్ యాంగర్ లో కూడా ఐ డోంట్ సపోర్ట్ దిస్ వర్డ్, దెర్ ఇస్ అ గుడ్ యాంగర్ అండ్ బ్యాడ్ యాంగర్ అంటారు, హెల్దీ అండ్ అన్హెల్దీ అని. సో ఎప్పుడైతే ఈ అన్హెల్దీ యాంగర్ ఎప్పుడైతే, సో it's like good anger is something which is for spontaneous and time being. You don't carry forward it. It's like you just say chalo get lost, go, and you leave it there. And bad anger is something that you go and provoke that person, and you go on internally provoke yourself. So in a way మీరు అది క్యారీ చేసేసుకుంటున్నారు అనమాట. సో దీస్ టైప్ ఆఫ్ anger and rage resulting in suppressed emotions. సో ఒక టీనేజ్ వరకు కూడా ఎప్పుడైతే అన్ని ఎమోషన్స్ సప్రెస్ చేసుకున్నారో వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజ్ అవ్వడం వల్ల అవి ఎప్పుడైతే బయట పడుతున్నాయో వాళ్ళకి తెలియడం లేదు ఎలా మేనేజ్ చేయాలి, వాటిని ఎలా కన్సల్ట్ చేయాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఎలాంటి హెల్ప్ అడగాలి, ఇవన్నీ వాళ్ళకి అంత ఈజీగా ఏమంటారు అప్రోచ్ అయ్యే విషయాలు కాదు. సో డెఫినెట్లీ దిల్ ఫాల్ అండ్ గెట్ ప్రేడ్ ఫర్ acne problems. Yeah, perfect. Actually, like మన present lifestyle, marathon lifestyle లో, so everybody is busy. So everybody have limited time. So లిమిటెడ్ టైం. అదేంటంటే ఒకటి డిస్కస్ చేసేదానికి కూడా అంటే అంత ఫ్రీడమ్ ఉండొచ్చు, ఫ్రీడమ్ ఉన్నా కూడా వాళ్ళకి టైం దొరకట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్ వినే టైం చాలా మందికి దొరకట్లేదు. సో దట్స్ వాట్ వీఆర్ మోర్ focusing on mental health of young adults also these days. So we are talking about it. Yes. Definitely that's a much need of the hour. సో ద బేసిక్ థింగ్, వాళ్ళకు ఒక స్కిన్ కేర్ గురించి ఒక రొటీన్ అనేది చాలా ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి మనం. వెదర్ ఇట్ ఇస్ అ బాయ్, Actually, yeah, that's a very good point. అంటే ప్రాబ్లం వచ్చాక వాళ్ళని తీసుకెళ్లడం కాకుండా, సో when they enter the age, సో ఎలా ముందు నుంచి ఫస్ట్ ప్లేస్ నుంచి గైడ్ చేస్తే, సో బికాస్ చాలా మందికి నేను ఈవెన్ సి ఐఎమ్ నాట్ అన్ ఎగ్జాంప్షన్, ఈవెన్ ఐ వాజ్ లైక్ దాట్, జస్ట్ వాషింగ్ హ్యాండ్స్, ఫేస్, this was enough to sit for a meal or sit, but beyond that there are so many things that you need to take care.
ఇవన్నీ కూడా ఇట్స్ గ్రూమింగ్ హ్యాబిట్స్ అంటారు. సెల్ఫ్ గ్రూమింగ్, సెల్ఫ్ కేర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం చాలా ఎర్లీ ఏజ్ నుంచి అయితే వాళ్ళకి ఇస్తాము. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తే అది చాలా డిఫికల్ట్గా అనిపించదు వాళ్ళకి. సో దే విల్ బి ఈజీ. ద థింక్ దట్ ఓకే సంథింగ్ ఇది మనకు ఫెమిలియరే కదా, ఇది మనకు ఆల్రెడీ మన పేరెంట్స్ అమ్మ అప్ప ఆల్రెడీ చెప్పారు కదా. దే థింక్ లైక్ దాట్. సో ఈ గ్రూమింగ్ కానీ స్కిన్ కేర్ రొటీన్ కానీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, గర్ల్ ఆర్ బాయ్, చాలా ఎర్లీ ఏజ్ నుంచి ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. Yeah, perfect. Yeah, thank you so much, Andy. So that is much need of the hour. So let's go back to our topic. Like మామూలుగా మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో సో మీరు డీల్ చేసిన కేసెస్లో లైక్ కొన్ని ఎగ్జాంపుల్ స్కిన్ రిలేటెడ్గా అండ్ హోలిస్టిక్గా, బికాజ్ మనం ఎంత మాట్లాడినా ఇంతసేపు మన కన్వర్సేషన్ మొత్తం విన్న వాళ్ళు కూడా ఇట్స్ హార్డ్ టు కన్విన్స్ పీపుల్ దీస్ డేస్. బికాజ్ ఏంటంటే ఎంత చెప్పినా సరే ఏముంది ఎలా తగ్గుతుంది వాళ్ళు చెప్పిన దాంతో అని, ఇంకా ఇట్స్ లైక్ మన పీపుల్ మైండ్ సెట్ అది అంతే. సో వీ జస్ట్ వాంట్ టు టాక్ ఇట్ ప్రాక్టికల్లీ నా. సో అంటే ప్రాక్టికల్ గా మీరు డీల్ చేసిన కేసు అంటే ఎలా డీల్ చేస్తున్నారు, సో దానికి వచ్చిన రిజల్ట్స్ అంటే హోలిస్టిక్ విధానంలో అప్రోచ్ అయినప్పుడు సో ఎలాంటి మంచి రిజల్ట్స్ కనిపించారు? రీసెంట్ గా ఐ హ్యాడ్ వన్ క్లయింట్, a female client. Her age is somewhere between 37 to 40. సో తనకి సోరియాసిస్ అనేది 5 years నుంచి ఉంది. సో 5 years నుంచి షీ యూజ్డ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనమాట. హోమియోపాత్ వాడారు, ఆయుర్వేదిక్ వాడారు, ఈవెన్ అలోపతి కూడా వాడారు. బట్ ఎవ్రీ టైమ్ షీఈస్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. బట్ ద రిజల్ట్స్ ఆర్ నాట్ సస్టైనింగ్. The results are not at all sustaining. Once she stops allopathy, the condition is back. ఒకసారి హోమియోపతి మానేసినా కూడా సోరియాసిస్ మళ్ళీ పెరుగుతుంది. ఓకే, సో షీస్ ఫెడ్ అప్ అనమాట. అండ్ దెర్ ఆర్ సర్టన్ కేటగిరీ ఆఫ్ ఫిజిషియన్స్ చెప్తారు, చాలా స్ట్రాంగ్గా చెప్తారు, సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ యూ డోంట్ హ్యావ్ క్యూర్ ఫర్ దెమ్. దే ఆర్ లైఫ్ లాంగ్, యూ హ్యావ్ టు జస్ట్ లివ్ విత్ దెమ్. యూ హ్యావ్ టు జస్ట్ వాళ్ళని దాన్ని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా మీరు యాక్సెప్ట్ చేసి ఉండాలి అని ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఓకే, ఇది సంథింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది, సో బెటర్ నాట్ టు డీల్ విత్ ద పర్మనెంట్ సొల్యూషన్, లెట్స్ గో విత్ ద ఈజీ సొల్యూషన్ అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది. బట్ సమ్వేర్ వెన్ షీ కేమ్ టు అస్ అండ్ ఐ కౌన్సిల్డ్ హర్, అండ్ తన మైండ్ సెట్ ఎలా ఉందంటే షీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ షీ కేమ్, షీ డెంట్ టెల్ మీ ఎనీథింగ్. మేడం ఇది 100% క్యూర్ అవుతుందా? దిస్ వాజ్ ద క్వశ్చన్. దెన్ ఐ టోల్డ్ హర్ ఏది క్యూర్ అవుతుంది అని అడిగాను నేను. అదే మ్యామ్ నాకున్న సోరియాసిస్ కండిషన్ క్యూర్ అవుతుందా అంటే, ఐ టోల్డ్ హర్ దీనికి ఆన్సర్ నాకన్నా బాగా మీరే చెప్పగలరు అని చెప్పాను. డెఫినెట్లీ, బికాస్ I will not decide whether it is curing 100% or not. I can only say for your condition, it will definitely cure 100% because నాకున్న కాన్ఫిడెన్స్ అంతా కూడా నా ప్రోడక్ట్ మీద. బట్ మీ కాన్ఫిడెన్స్ మీరు ఎలా యూజ్ చేస్తారు, ఎంత డెడికేషన్ లెవెల్స్ పెట్టారు, మీ పాజిటివిటీ ఎంత ఉంది, మీ విల్ పవర్ ఏ రేంజ్లో ఉంది, ఇవన్నీ కూడా మీరు చెప్పాలి నాకు అని నేను చెప్పాను. సో దెన్ షీ సెడ్ ఓకే. దెన్ షీ వాజ్ లైక్ ఓకే నేను వాడతాను మ్యామ్, కానీ ఎంత టైం పడుతుంది? సో 5 years ఉన్నదానికి మినిమంగా మీరు ఒక కోరిలేషన్ చేసుకుంటే 5 months to 1 year అన్నా ఇవ్వాలి కదా. ఇంటెన్సిటీని బట్టి క్యూరింగ్ పీరియడ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో 5 years ఉన్నదానికి మనం ఒక 1 monthలోనే క్యూర్ అవ్వాలంటే అది ఎలా ఉంటుందంటే ఒక 5 kg కెపాసిటీలో 10 kgs పెట్టినట్టు అవుతుంది, రైట్? సో 5 years ఉన్న ఇంటెన్సిటీని మినిమం ఒక 1 year ఆర్ 1.5 year టైం పీరియడ్ హీలింగ్ ప్రాసెస్కి మనం ఇచ్చినట్టు అవుతే అన్ని ఏరియాస్లో మనం క్యూర్ అవుతామమ్మా అని నేను చెప్పాను. సో షీ గాట్ కన్విన్స్డ్ దిస్ పాయింట్. సో మనం ఎంతైతే ఆతృతగా ఉంటామో హీలింగ్ ప్రాసెస్లో మనం అంతే కోల్పోతాం మన కాన్ఫిడెన్స్ని. సో రిజల్ట్ ఓరియంటెడ్గా అయిపోతారు అందరూ. ఆ రిజల్ట్ రావాలంటే బ్యాక్ ఎండ్ మనం ఏం చెయ్యాలి అనేది నేను చాలా డీటెయిల్గా క్లుప్తంగా తనకు చెప్పాను నేను.
సో డైటల్ మార్పులు సహజంగా చేసుకోవాలి అందరు చేసినట్టే, బట్ మీ ఇమోషనల్ ఏరియాలో కూడా మీరు చేసుకోవాలి అని చెప్పాను. అండ్ షీ సెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం, ఐ హ్యావ్ గుడ్ మానిటరీ, ఐఎమ్ వెల్ టు డూ ఆఫ్, ఐ హ్యావ్ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎవ్రీథింగ్, బట్ షీ డోంట్ హ్యావ్ సెల్ఫ్ లవ్. She don't treat herself as a worthy woman only, and she have always complaints about herself because నేను ఒకసారి ఇలాగే యాజ్ అ ఫ్లో ఆఫ్ టాక్ లో కూడా ఐ సెడ్, ఓ మేడం ఐఎమ్ వేస్ట్ ఫర్ దిస్, ఐ డోంట్ హ్యావ్ దిస్ క్వాలిటీ, ఐఎమ్ యూజ్లెస్ ఫర్ దిస్ థింగ్. సో షీ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే తనని తానే కించపరుచుకుంటుంది. అండ్ నాట్ ఈవెన్ 1 hour, జస్ట్ 40 minutes to 30 minutes నేను మాట్లాడాను. I gave her only the self-love concept. No other intervention tool also. Only self-love. అసలు మీ వర్త్ ఏంటి? As a woman, you are a treat for yourself. Right? So అది ఎప్పుడైతే నేను బిల్డ్ చేశానో, this only worked than the medicine which I gave. She started treating herself. She started giving priority to her me time. She started giving అనమాట. ఓకే నేను యూనో ఒక టైప్ ఆఫ్ ఉంటుంది చూడండి, గ్రాంటెడ్నెస్. ఒక ఉమెన్ గా మనం ఉన్నాము, ఒక ఫెమినైన్ బర్త్ తీసుకున్నామంటే మన లైఫ్ అంతా కూడా ఒక కంట్రోల్లో వెళ్ళిపోవాలి. పెళ్ళైన తర్వాత మనం బానిసలుగా వాళ్ళకే ఉండాలి, మనకంటూ ఆశలు మనకంటూ అన్ని ఉండవు అనేది ఒక లాంటి ఒక డిప్రెసివ్ లో ఎస్టీమ్ లెవెల్స్ అనేది డెవలప్ చేసుకుంది. ఎందుకంటే నేను తనని అడిగాను, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ టు డూ, వాట్ ఆర్ యువర్ సప్రెస్డ్ టు డూ లిస్ట్, వాట్ ఈస్ యువర్ అంబిషన్స్, ఇవన్నీ నేను అడిగితే షీ గేవ్ ఎ బిగ్ లిస్ట్. దెన్ మీరు ఏం చేశారు ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికంటే నథింగ్, షీ సెడ్, జీరో. బికాస్ నా లైఫ్ నా కంట్రోల్ లేదు మేడం, నా లైఫ్ అంతా కూడా డెడికేట్ అయిపోయింది. దెన్ ఐ థాట్, సి వన్స్ అపాన్ ఎ టైమ్ when you have to give the time, you give. Now kids are grown up, now you have me time. And then she says, ఇప్పుడు ఉంది కానీ ఈ సోరియాసిస్ వల్ల నేను చేయలేకపోతున్నాను అంటారు. సో సోరియాసిస్ ఇస్ జస్ట్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ హర్. హర్ ఇమోషనల్ ఏదైతే సప్రెషన్ ఉందో దట్ ఈస్ అ బిగ్ బ్యారియర్ ఫర్ హర్. సో ఆ బ్యారియర్ ఎక్కువ ఉండడం వల్ల ఆమెకి నేను ఇవన్నీ చేయగలను, నా యూనో ఫుల్ఫిల్ అవ్వని డ్రీమ్స్ అన్ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోలేకపోతుంది. సో వెన్ షీ డిడ్, షీ రియల్లీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ తనకి సూయింగ్ అనేది చాలా స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడరీస్ అండ్ రకరకాల ఫ్యాషన్ డిజైనింగ్, ఇది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ నౌ ఐ షేర్డ్ ఫ్యూ పిక్స్ ఆల్సో విత్ యూ. మన అరిపాదాల్లో, ఎస్పెషల్లీ అరిపాదాల్లో ఉండడం వల్ల తను ఒక పావు గంట కూడా నిల్చునేది కాదు. ఆల్వేస్ యూస్ టు సిట్ బికాస్ ఆ పెయిన్ అంతగా ఉండేది. మీరు నంబరు, బెడ్ మీద పడుకున్నా కూడా బెడ్షీట్ మొత్తం బ్లడ్ వచ్చేదంట, అంతగా ఇట్ వాస్ ప్రిక్కింగ్. అండ్ దురద అయితే ఇంకా విపరీతంగా ఉండేది. షీ యూస్ టు ఇచ్ టిల్ ద బ్లడ్ కమ్స్, అంతగా ఉండేది. బట్ యూ కెన్ సీ ద ఫోటోస్. I'll just share 1 month. సో ఈ ఇమోషన్స్ మనం ఎప్పుడైతే పాజిటివ్ గా మార్చగలుగుతామో, are you able to see it? yes, this was second stage. Okay, yeah. ఇంతకు దీనికి ముందు ఒక ఫోటో ఉండింది. These are the cracks. Yeah, this is the current state now. So it's a lot of improvement actually. yes. సో ఇలాంటి క్రాక్ స్టేజ్ లో ఏంటంటే అసలు బ్లడ్ వచ్చేది, ఇంట్లో అంతా బ్లడ్ చుక్కలు పడేవంట. ఒక రకమైన మెంటల్ ట్రామాకి గురయ్యారు ఈవిడ. యాక్చువల్లీ ఇప్పుడు ఇలా ఇంప్రూవ్ అయింది కదండి. yes, this is current significant change. There is significant change. ఓకే. సో ఎప్పుడైతే మనం తన కాన్ఫిడెన్స్ ని నేను ఇంక్రీజ్ చేసి ఈ హీలింగ్ కంపల్సరీ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మీ హ్యాపీనెస్ లెవెల్స్ పెంచుకోవాలి. మీరు హ్యాపీగా లేకపోతే మీరు డైలీ హెల్తీ డైట్ తిన్నా కూడా వేస్ట్, అది అబ్జార్ప్షన్ అవ్వదు. ఈ కాన్సెప్ట్ అనేది తనకి నేను బాగా బుర్రలో వేసాను. దెన్ షీ బిలీవ్డ్, దెన్ షీ స్టార్టెడ్. బికాస్ ఆ రిజల్ట్ అనేవి తనలో కాన్ఫిడెన్స్ ని పెంచాయి.
ఎప్పుడైతే కొంచెం తగ్గడం స్టార్ట్ అయిందో షీ సెడ్ డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను, బట్ నాకు రిజల్ట్ వస్తే మట్టుకు నేను ఈ ప్రాసెస్నే నేను లైఫ్ లాంగ్ అడాప్ట్ చేసుకుంటాను మేడం అన్నారు. అండ్ సి దీస్ ఆర్ ద రిజల్ట్స్. సో ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ద అదర్ థింగ్స్ ఆల్సో. యా, యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఐ అగ్రీ విత్ దట్ సంధ్య గారు. అది ఎలా అంటే చాలా సార్లు ఇమోషనల్ బ్యారియర్స్ వేరే వాళ్ళు మనకు పెట్టేదానికన్నా మనకి మనమే ఇమోషనల్ బ్యారియర్స్ ఫస్ట్, అంటే అంటే నెగిటివ్ సెల్ఫ్ వేరే వాళ్ళు మనకి పెట్టనవసరం లేదు, మనకి సరిపడా మనం క్రియేట్ చేసేసుకుంటాం. యా యా దట్ ఇస్ సో Mm. మన బ్యారియర్స్ మనం బ్రేక్ చేసేంతేనే యాక్చువల్లీ వేరే వాళ్ళు చేసేది కాదు, మన బ్యారియర్స్ మనమే బ్రేక్ చేయడం స్టార్ట్ చేయాలనేది. సో Yes, definitely. సో యా, ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. బట్ బిఫోర్ దాట్, సో మీరు ఇప్పుడు వరకు డీల్ చేసిన లైక్ స్కిన్ డిసీజెస్ హోలిస్టిక్ గా డీల్ చేసిన కేసెస్ లైక్ మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ఏదైనా ఉందా? Yeah, yeah. Yes. బిగ్ ఇంటర్వెన్షన్. So usually psoriasis, eczema and arthritis. Psoriatic arthritis is the most challenging case because మనం ఎన్ని చెప్పినా బికాస్ ఆఫ్ దట్ పెయిన్ బాడీ వాళ్ళు యూజువల్గా నమ్మడానికి అంత ఇష్టం చూపించరు. మీరు ఎన్నో చెప్తారు మేడం, బాధపడితే తెలుస్తుంది అనే వాళ్ళు అంటారు. సో ఇట్ ఈస్ మన బాధ్యతగా జడ్జ్ చేయకుండా, ఎస్ డెఫినెట్లీ మనం ఎప్పుడైతే వాళ్ళ షూలో ఫిట్ అవుతామో డెఫినెట్లీ విల్ అండర్స్టాండ్. రియల్లీ ఇప్పుడు మనం కూడా అంటే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ బాధ ఏంటో మనకే తెలుస్తుంది, రైట్? సో వెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు దాట్. హలో మధు. హలో Madhu, your screen got freezed. Your screen got freezed. Yeah, I think there is some confusion. So yeah, it is still streamed live. Okay. Yes. Sorry for the Yeah, no problem. So మనం ఎప్పుడైతే వాళ్ళ షూల్లో ఫిట్ అవుతామో, అవునవును, లైక్ యూ హ్యావ్ టు జస్ట్ సే yes in their yes. Then they will think, okay, this madam understands my pain. This doctor, this healer understands my pain. And then you have to slowly start from one point. So arthritis, psoriatic arthritis and eczema. So all the conditions are, the most challenging conditions for me as a healer, for sufferer also as a sufferer. Okay. So in this condition, ఏమైపోతుందంటే నేను ఎంత కంపోజ్డ్గా ఉన్నాననేదే ఆ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ కంపోజ్డ్, ద హీలింగ్ ప్రాసెస్ డిలేస్ దే. బికాస్ నా ఎనర్జీస్ కానీ, నా హీలింగ్ ప్రాసెస్ కానీ, నా ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయి అక్కడ. సో హౌ ఐఆమ్ కంపోజ్డ్ అనేది ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఛాలెంజింగ్ కేస్. సో ఛాలెంజింగ్ కేస్ ఉన్నప్పుడు ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ లాస్ట్ ఇస్, ఆర్ యూ రెడీ టు టేక్ ద ఛాలెంజ్ అని అంటాను. So if you're not ready, don't take the case. Don't take. So if you're ready for the challenge, A నుంచి Z వరకు ఏమేం కావాలి ఆ కండిషన్కి, ఇవన్నీ నేర్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ హీలర్గా నేను ఓపెన్ ఉండాలి. సో నా సేఫ్ జోన్ సోరియాసిస్ అన్నప్పుడు ఈ 2 జోన్స్ కూడా వచ్చాయి. సో వాట్ ఈస్ ద అప్రోచ్ వీటికి ఇంటర్ కనెక్టెడ్గా అనేది, ఆ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే మనం గెయిన్ చేస్తామో, ఆ యాంగిల్స్లో ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తామో, దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్. నౌ వీఆర్ బ్లెస్డ్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటర్నెట్. యూ జస్ట్ గూగుల్ అబౌట్ ఎ కండిషన్, you get a pages. And AI tools, this is one of the boon to our young generation. AI tools give you the good data about these conditions. So ఇట్లాంటి నాలెడ్జ్ ఏదైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ ఛాలెంజింగ్ కండిషన్స్లో ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో యూ కెనాట్ జంప్ మిగతా కండిషన్స్ లాగా, అండ్ అక్కడ వర్తించినట్టే వీళ్ళకు కూడా ఆ స్టెప్సే మనం పెట్టాలి అనేది చూసుకోకూడదు. సో యూ షుడ్ థింక్ లిటిల్ బ్రాడర్ స్కోప్. ఓకే, సో యూ హ్యావ్ టు చేంజ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. You have to change the plan of
కౌన్సిలింగ్. సో ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటే ఈవెన్ ఛాలెంజింగ్ కేసెస్ కూడా స్లోలీ దే స్టార్ట్ క్రాకింగ్. Yeah, perfect. Consistency is the Yes, key. consistency, updating your knowledge, Mm, and composition is mm, the healing factor. definitely. Yeah, completely agree, madam. And ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్, అండ్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ న్యూ పర్స్పెక్టివ్. చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్ మైట్ బి న్యూ, బట్ డెఫినెట్లీ ఏంటంటే మనం చూపించిన రిజల్ట్స్తో అండ్ ఐ మన టార్గెట్ ఏంటంటే లైక్ దే జస్ట్ వాంట్ ద చేంజ్, వీ వాంట్ ద చేంజ్. అవును. మెడిసిన్స్ ని నమ్ముకుని కాకుండా, Mm. సో దేర్ ఆర్ అదర్ వేస్, దేర్ ఆర్ న్యాచురల్ వేస్ అని నమ్మించడం కోసం అని మన ఈ ప్రయత్నం ఫస్ట్ స్టెప్. అంతే. సో See, జస్ట్ టేక్ దేర్ ఫస్ట్ స్టెప్. you have to always be passionate in disease reversal concept. ఒక హీలర్ అయినా సరే, ఒక సఫరర్ అయినా సరే, ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా రివర్స్ చేసుకోవాలి అనే ఆ ఇంటెన్షన్ ఉండాలి తప్ప మెడిసిన్ తీసుకుంటే అయిపోతుంది కదా, మెడిసిన్ తీసుకుంటే అది దాని పని అది చేస్తుంది కదా, అది దాని పని చేస్తుంది, మన పని కూడా చేస్తుంది. సో యూ షుడ్ నాట్ ఎట్ ఆల్ బీ అ మెడిసిన్ డిపెండెంట్ పర్సన్. దెర్ ఆర్ సో మెనీ దీస్ థింగ్స్, ద ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేది ఇట్స్ బూమింగ్ థింగ్ దీస్ డేస్. సో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, డిసీజ్ రివర్సల్ కాన్సెప్ట్స్ ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్ నుంచి మనం చాలా వరకు యూనో ఈ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయొచ్చు. యా, సో యా, ఆల్మోస్ట్ అండి ఇందాక మనం మాట్లాడుకున్న వీట్ గ్రాస్ గురించి. సో వీట్ గ్రాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అంటే యూజువల్ గా స్కిన్ డిసీజెస్ లో మీరు చెప్పారు కదా, సో ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో దాని గురించి కొంచెం మాట్లాడి, సో లైక్ వీట్ గ్రాస్ ఇంపార్టెన్స్ గురించి ఎస్. సో బేసిక్ గా ages ago, centuries in 13th century, 12th century, 11th century, 14th century also, in world wars, all the world wars, people don't know how to cure their these conditions. Some conditions were not at all knowing also. People just used to have this wheat grass and they used to get the cure. So many kings used to have this, and so many army people, they used to use this. But eventually when this concept evolved from country to country, ఈ వీట్ గ్రాస్ ఇంపార్టెన్స్ అనేది చాలా పెరిగింది. సో వీట్ గ్రాస్ అనేది ఏంటి, ఒక స్ప్రౌటింగ్ గ్రాస్. మనం దాన్ని స్ప్రౌటింగ్ స్టేజ్ లోనే కన్జ్యూమ్ చేయాలి. సో మనకు నార్మల్ గా మిగతా మొలకలు ఉంటాయి కదా, లైక్ పల్సెస్, ఈ పప్పు దినుసులతో చేసినవి. సో న్యూట్రియన్స్ అనేవి ఇంటాక్ట్ గా ఉంటాయి. సో వెన్ ద వీట్ గ్రాస్ ఇస్ గ్రోయింగ్ అబౌవ్ ద పల్స్ స్ప్రౌటింగ్ స్టేజ్, అప్పుడు న్యూట్రియన్స్ ఆ గ్రోత్ కే కన్జ్యూమ్ చేసేసుకుంటాయి. సో మనం ఎప్పుడైతే వీట్ గ్రాస్ ని ఈ స్ప్రౌటింగ్ స్టేజ్ లో కన్జ్యూమ్ చేసుకుంటామో 92 న్యూట్రియంట్స్ ఉంటాయి అందులో. సో మనకు బాడీ కావాల్సింది మోర్ దెన్ 100 న్యూట్రియంట్స్. సో వీట్ గ్రాస్ లో ఆల్మోస్ట్ 92 ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ సీ, సర్వరోగ నివారణి అని కూడా దానికి ఒక టైటిల్ ఉంది. అండ్ ఇంగ్లీష్ లో సూపర్ ఫుడ్ అని దానికి ఒక టైటిల్ ఉంది, సూపర్ ఫుడ్. సో వీట్ గ్రాస్ అనేది ఇట్ వర్క్స్ ఫ్రమ్ యువర్ హెయిర్ టిల్ టో. సో ఇట్స్ అ క్లెన్జర్, ఇట్స్ అ ప్యూరిఫైయర్, ఇట్స్ అ డీటాక్స్ ఏజెంట్, ఇట్స్ అ బిల్డింగ్ ఏజెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, it's a healthy drink. You have to always remember it's a drink, and it is a natural plant based food. సో ఏదైతే న్యాచురల్ గా మనకి నేచర్ మదర్ ఇస్తుందో వాటన్నిటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వీట్ గ్రాస్ కూడా అదే కోవలోకి చెందుతుంది. అండ్ మన ఫోటోసింథసిస్ అనేది కండెన్స్డ్ ఫామ్ లో వీట్ గ్రాస్ లో ఎక్కువ శాతం ఉంటుంది. సో వీట్ గ్రాస్ ఈజ్ అ phytochemical dense food where the antioxidant properties ఉంటాయి. అవి అన్ని రకాల డిసీజెస్, డిజార్డర్ కి హీల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తాయి. యా, థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ వీట్ గ్రాస్ అంటే ఏదో అనుకుంటారేమోనండి చాలా మంది. ఇప్పుడు గోధుమ గడ్డి దీంతో వింటున్నారు కదా, పేరు వింటున్నారు, అండ్ ఇట్స్ పాపులర్ దీస్ డేస్. చాలా మందికి తెలుసు ఉండొచ్చు అనే దీంట్లోనే సో వీట్ గ్రాస్ అనే టర్మ్ యూజ్ చేసాము. సో వన్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, వీట్ గ్రాస్ అనగానే అందరూ మార్కెట్ లో దొరికేది తీసుకుంటారు. బట్ ఇంట్లో మనం సహజంగా పెంచుకోవచ్చు. బికాస్ మార్కెట్ లో దొరికింది 7 డైరెక్ట్ గ్రాసా, టెండర్ గ్రాసా మనకు తెలీదు.
వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, బట్ అథెంటిసిటీ అనేది మనకు తెలియదు. సో మనం ఇంట్లో కనుక గ్రో చేసుకున్నట్టయితే 100% బెనిఫిట్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఈ టెండర్ గ్రాస్ 7 days గ్రాస్, వీట్ గ్రాసే ఒంటికి మంచిది, నాట్ బియాండ్ 7 days. సో 7 days కంటే ఎక్కువ పెరిగింది అంటే దెర్ ఇస్ అ స్ప్లిట్. సో గ్రాస్ లో స్ప్లిట్ వస్తుంది, ద సెకండ్ షూట్ విల్ కమ్. సో అది మంచిది కాదు. సో దట్ విల్ యూజ్ ద న్యూట్రియంట్స్ అనమాట. సో 7 days టెండర్ స్ప్రౌటింగ్ గ్రాస్ లో న్యూట్రియంట్స్ అనేవి ఇంటాక్ట్ ఉండడం వల్ల హ్యూమన్ కన్జప్షన్ కి బాగా సూటబుల్. సో ఇట్ విల్ బి సెల్యులోస్ ఫ్రీ అండ్ గ్లూటెన్ ఫ్రీ. ఇఫ్ యూ స్ప్రౌట్ ఇన్ ఎట్ యువర్ హోమ్ ఓన్లీ విత్ వాటర్, నో నీడ్ ఆఫ్ వేరే మనకి ఎలాంటి కెమికల్స్ కానీ న్యూట్రియన్ మిక్చర్ కానీ అవసరం లేదు. జస్ట్ ఒక స్ప్రౌటింగ్ లాగా చేసి గోధుమల్ని 7 days ఆ మొలకని చూసుకుంటే చాలు, ప్రాపర్ వాటర్ సప్లై ఇచ్చేసి, అంతే. ఓకే, యా, చెప్పారు కదండి మేడం, చాలా సింపుల్ అది వీట్ గ్రాస్ ఇంట్లో పెంచుకోవడం అనేది. అండ్ డెఫినెట్గా ఇంకా చాలా ఇప్పుడు మేడం చెప్పినట్టే ఇంటర్నెట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఎలా చేయాలి అని స్క్రాచ్ నుంచి కూడా నేర్చుకోవడానికి కూడా చాలా వేస్ ఉన్నాయి. సో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం మనం ఇంటర్నెట్ నుంచి. సో ఇలాంటి మంచి విషయాలు కూడా నేర్చుకుంటే డెఫినెట్గా హెల్త్కి యాడ్ ఆన్ అవుతుంది. అండ్ బిఫోర్ ఎండింగ్ ద సెషన్ ఎండ్ చేసే ముందుగా, సో మ్యామ్, మీ సెంటర్, మీ స్కిన్ కేర్ సెంటర్ గురించి అండ్ మీ ఎస్ ప్లేస్ మనకి ఎక్కడ, లొకేషన్ గురించి ఎస్. జస్ట్ సో ఒకటి. న్యూట్రలైజ్ న్యాచురల్ స్కిన్ కేర్ అనేది మనకి హబ్ ఆఫ్ ద సిటీ అమీర్పేట్ జోన్ లో ఉంది. సో అమీర్పేట్ లో జస్ట్ తారకరామ ఎస్టేట్ ఆపోజిట్ టు కమ్యూనిటీ హాల్. అమీర్పేట్ కమ్యూనిటీ హాల్ అంటే ఎవరైనా చెప్తారు. సో దే కెన్ కమ్ దేర్ అండ్ దే కెన్ యూస్ దిస్ న్యూట్రలైజ్ న్యాచురల్ వీట్ గ్రాస్ విచ్ ఇస్ హైడ్రోపోనికల్ టెక్నిక్ తో మనం తయారు చేస్తాం దాన్ని. సో ఇది సాయిల్ గ్రోన్ కాదు. సో డెఫినెట్ గా మీరు రిలాక్స్ అవ్వచ్చు. పెస్టిసైడ్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సాయిల్ ఇంప్యూరిటీస్ ఇవన్నీ ఎలాంటివి ఉండవు. హైడ్రోపోనిక్ అనే ఒక న్యూ ఇన్నోవేటివ్ సిస్టమ్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇలాంటి సిస్టమ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ అథెంటిక్, ఇట్ ఈస్ సెల్యులోస్ ఫ్రీ అండ్ గ్లూటెన్ ఫ్రీ. అండ్ ఇందులో మనం ఈ పౌడర్లో న్యూట్రలైజ్ వీట్ గ్రాస్ పౌడర్లో రూట్స్ కూడా వేస్తాం మనం. సో రూట్స్ని కూడా డీహైడ్రేట్ చేసి ఆ పౌడర్ కూడా విత్ ప్రాపర్ రేషియో 75:25 రేషియోలో వి విల్ యాడ్ ద రూట్స్ ఆల్సో. సో రూట్స్లో ఉన్న న్యూట్రియన్ బెనిఫిట్స్ కూడా మనకు అందుతాయి. సో విన్నారు కదండి, యాక్చువల్లీ అమీర్పేట్ కమ్యూనిటీ హాల్ దగ్గరలో ఉన్న న్యూట్రలైజ్ న్యాచురల్ స్కిన్ కేర్ సెంటర్ మీరు విజిట్ చేయాలనుకున్నాం. అలాగే మీరు మేడం పర్సనల్ కాంటాక్ట్, కన్సల్టేషన్ కోసం రీచ్ అవ్వాలన్నా, మరిన్ని క్వశ్చన్స్ కోసం రీచ్ అవ్వాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి, లేదంటే పేజ్ మెసెంజర్లో రీచ్ అవ్వచ్చు. సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఆల్వేస్. సో ఎనీ క్వశ్చన్స్ విల్ బీ హెల్పింగ్ యూ. అండ్ దట్ మేక్స్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. అండ్ thank you so much, Sandhya garu. థ్యాంక్ యూ Thank సో you so మచ్ much మధు. for your time, and I really appreciate your ఎస్, time. ఎందుకంటే ఇంత మంచి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కదా. సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే కొత్తగా సడన్ గా ఏంటి ఇది కొత్తగా వింటున్నాం అని చాలా మందికి అనిపించే వాళ్ళు ఉండొచ్చు. బట్ స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్, సో వీఆర్ సో గ్లాడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, రియలీ ఇండీడ్ అప్రిషియేట్. ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ ఈ ఆపర్చునిటీ రావడం వల్ల ఏంటంటే నాకు తెలిసిన కాస్త కుస్త నాలెడ్జ్ నేను షేర్ చేసుకోగలిగాను. And I'm always thankful to my gurus, Suresh sir, and my parents, and all my colleagues who are, నాకు ఆ నాలెడ్జ్ని ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ లెర్నింగ్, మ్యూచువల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు యూ. మీరు నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేసుకోగలిగాను ఇవాళ. యాక్చువల్లీ థ్యాంక్ యూ చాలా సో మచ్. కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా సింపుల్ గా అర్థమయ్యే విధానంలో చెప్పారు. సో రియలీ వీ షుడ్ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో సో థ్యాంక్ మచ్. యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. సో మీ అందరి సపోర్ట్తోనే ఈ సిరీస్ నడుస్తుంది. అండ్ విల్ కమ్ విత్ మోర్ అండ్ మోర్ గెస్ట్ స్పీకర్స్. అండ్ డెఫినెట్గా మీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్, ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన ఉంటే పేజ్ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you, Madhu. My pleasure to be always looking forward for more kind of sessions. థ్యాంక్ యూ.